వరంగల్లో యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరుగుతోంది. జిల్లాలోని 10 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. మొదటి సెషన్ 9:30 గంటల నుండి 11:30 గంటల వరకు, రెండవ సెషన్ 2:30 గంటల నుండి 4:30 గంటల వరకు ఉంటుంది. ఇక ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNS అమలు చేస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 500 మీటర్ల వరకు పోలీసులు ఆంక్షలు ఉన్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్ష మొదలైంది. ఇక వరంగల్ జిల్లాలో 10 సెంటర్లో 4141 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. మొత్తంగా తెలంగాణలో 95 సెంటర్లు ఉండగా 85 సెంటర్లు హైదరాబాద్లో, మరో 10 సెంటర్లు వరంగల్లో ఏర్పాటు చేశారు. మొత్తానికి 43,000కు పైగా అభ్యర్థులు ఈ సివిల్ సర్వీస్ పరీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనము హనుమకొండకు చెందినటువంటి గౌడ్ జూనియర్ కాలేజ్ సెంటర్ వద్ద మొత్తంగా ఇక్కడ 480 మంది అభ్యర్థులు ఇక్కడ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకైతే హాజరు కాబోతున్నారు. ఇక 2 సెషన్లు నిర్వహించబోయే పరీక్షకు మొదటి సెషను 9:30 నుంచి 11:30 వరకు, రెండవ సెషను 2:30 నుండి 4:30 వరకు 2 సెషన్ల లోపల ఈ పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇక యూపీఎస్సీ నిర్వహిస్తున్నటువంటి ఈ పరీక్షకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అభ్యర్థులకు కూడా పూర్తి స్థాయి ఆ కఠిన ఆంక్షల నేపథ్యం లోపల అభ్యర్థులను కూడా ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతిస్తున్న పరిస్థితి. పూర్తిగా ఆ అభ్యర్థులు ఎటువంటి స్మార్ట్ వాచెస్ కానీ ఆర్నమెంట్స్ కానీ ధరించకుండా, షూస్ కూడా ధరించకుండా కఠిన జాగ్రత్తలు తీసుకున్నారు. మరోవైపు పోలీస్ శాఖ యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించేందుకు పూర్తిగా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ల వద్ద 163 BNSS సెక్షన్ను అమలు చేస్తుంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ 163 BNSS సెక్షన్ అయితే అమల్లో ఉంటుంది. 500 మీటర్ల వరకు కూడా గుమ్ములు కూడడము, ఎటువంటి సమావేశాలు నిర్వహించడము, లౌడ్ స్పీకర్లు వినియోగించడము ఇట్లాంటి పూర్తిగా నిషేధించడం అయింది. పూర్తిగా ఈ 2 సెషన్ల పరీక్ష పూర్తయ్యే వరకు కూడా ఈ యొక్క ఆంక్షలు అమల్లో ఉంటాయంటూ కూడా పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రత కొనసాగింది. ఎగ్జామ్ సెంటర్లకు వచ్చేటువంటి అభ్యర్థులు కూడా ఒక పెన్ను, వాళ్ళ హాల్ టికెట్, ఒక ఒరిజినల్ సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్, ఈ 3 మినహా ఏది కూడా లోపలికి తీసుకోవడానికి అనుమతి లేదు. ప్యాడ్స్ కానీ ఇతర మెటీరియల్స్, వ్యాలెట్స్, స్మార్ట్ వాచెస్, ఇతర ఆర్నమెంట్ సంబంధించి కూడా ఏవి కూడా లోపలికి తీసుకుపోకుండా పూర్తిగా భద్రత చెక్కింగ్ల తర్వాతనే లోపలికి అనుమతిస్తున్న పరిస్థితి. మొత్తానికైతే హనుమకొండ జిల్లాలో ఉన్నటువంటి ఈ 10 సెంటర్లలో మొత్తం 4141 మంది అభ్యర్థులు హాజరు కాబోతున్న పరిస్థితి. మొదటి పరీక్ష 9:30కు జనరల్ స్టడీస్ పేపర్ 200 మార్కులకు గాను ఉంటుంది. ఇక రెండవ పరీక్ష 2:30 నుంచి 4:30 వరకు సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ సెకండ్ పేపర్ ఉంటుంది. మొత్తానికి 1/3 ఇందులో నెగిటివ్ మార్కింగ్తో ఒక కీలకమైనటువంటి పరీక్ష కావడంతో కూడా ఈ స్థాయి భద్రత అటు ఎగ్జామ్ సెంటర్లలోనూ పోలీస్ శాఖ నుంచి కూడా నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ సివిల్ సర్వీసెస్ పరీక్షకు పూర్తిగా వరంగల్లో గత 10 ఏళ్ల నుంచే వరంగల్ కేంద్రం కూడా సెంటర్లు ఏర్పాటు చేయడంతో అభ్యర్థులంతా కూడా వరంగల్ సెంటర్లు ఎంచుకుని గత సంవత్సరానికి ఈ సంవత్సరం పోలిస్తే వరంగల్ సెంటర్లో 4,600 పైగా అభ్యర్థులు హాజరు కాగా ఈసారి 4,141 మంది మాత్రం ఈ రోజున ఎగ్జామ్కి అయితే హాజరవుతున్నారు. మొత్తంగా గత సంవత్సరం పోలిస్తే ఈసారి 5% అభ్యర్థుల యొక్క హాజరు శాతం తగ్గిన పరిస్థితి. మొత్తానికి సివిల్ సర్వీసెస్ పరీక్షను విజయవంతంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ఎగ్జామ్ సెంటర్ల చుట్టూ నోడల్ ఆఫీసర్లు, సూపర్వైజర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్తో పాటు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఎగ్జామ్ను కొనసాగించేందుకైతే అధికారులు, అదేవిధంగా పోలీస్ శాఖ అన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. పోలీస్ శాఖ తరపు నుంచి కూడా ఎప్పటికప్పుడు ఎగ్జామ్ సెంటర్ల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఎగ్జామ్ సెంటర్లోకి వచ్చే అభ్యర్థులు ఎటువంటి మాల్ ప్రాక్టీస్కు పాల్పడకుండా పూర్తి స్థాయి కట్టుదిన భద్రతతో పాటు సీసీ కెమెరా పర్యవేక్షణ లోపల ఈ యొక్క పరీక్ష నిర్వహించబోతున్నారు. ఇప్పటికే అభ్యర్థులకు సంబంధించి నిబంధనలన్నీ కూడా వాళ్ళ హాల్ టికెట్లను పొందుపరిచారు. దాంతోపాటుగా ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఉన్నటువంటి కీలకమైనటువంటి అభ్యర్థులందరూ కూడా వారికి సంబంధించిన నిబంధనలు తెలియజేస్తూ పూర్తిగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షలు మొదటి పేపర్, రెండవ పేపర్ పూర్తి చేసేందుకైతే అన్ని విధాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే మరికొద్ది నిమిషాల్లోనే ఈ పరీక్ష మొదటి సెషన్ పరీక్ష మొదలయ్యే పూర్తిగా పరిస్థితి కనిపిస్తోంది. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం.